జై శ్రీమన్నారాయణ అండి. చాలా రోజులైంది కదా! వీడియో వచ్చి 10 డేస్ అవుతుందనుకుంటా ఆల్మోస్ట్. పండక్కి మా ఊరెళ్ళేసి వచ్చాము. ఇంకా మా వీడియోస్ మీద అంతా ఫోకస్ పెట్టలేదు ఊర్లో ఉండేసరికి. ఇంకా వచ్చిన రోజు నైట్ అయిపోయింది. నైట్ 8:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు వదిలేసి తర్వాత రోజు ఉదయాన్నే ఇంకా అంతా శుభ్రం చేసుకున్నాను. ముందు మందిరం అంతా కూడా దులిపేసుకొని కొంచెం డస్ట్ ఉంటుంది కదా! అంతా క్లీన్ చేసుకొని ఇంకా స్వామివారికి తిరుమంజనము, ఇంకా అమ్మవారికి, ఆచార్యులకి కూడా తిరుమంజనం చేసేసుకొని అలంకరణ చేసేసాను. కొంచెం ఫాస్ట్‌గా చేసేసుకున్నాను తిరుమంజన సేవ అంతా కూడా. ఇక పంచపాత్రలు ఇవి ఉంటాయి గదా! ఆరాధనా సామాగ్రి ఇంక వాటి దగ్గరికైతే ఎళ్ళలేదు. అవన్నీ గూడా క్లీన్ చేసుకొని ఇంక అప్పుడు తిరువారాధన అనంటే చాలా లేట్ అయిపోతదని జెప్పేసి ముందు స్వామివారికి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పంచోపచారంలాగా చేసేసుకుంటున్నాను. అంటే ధూపము, దీపము, నైవేద్యము, తులసి పత్రాలు ఇంకా అట్లా అనమాట. తర్వాత ఇంకా నిదానంగా పనులన్నీ చూసుకున్న తర్వాత సాయంత్రం తిరువారాధన చేసుకుందామని చెప్పి ఉదయం అయితే అనుష్ఠానం చేసుకొని ఈ పనులన్నీ చేసేసుకుంటున్నా. ఈసారి కొబ్బరి నూనె కాకుండా నువ్వుల నూనె తీసుకున్నాను. ఎప్పుడు కొబ్బరి నూనె యూజ్ చేస్తాను కదా! పొగ రాకుండా ఉంటది. ఒత్తి అంతా కూడా కాలిపోయి నల్లగా అయిపోకుండా ఉంటదని. ఈసారి నువ్వుల నూనె తీసుకున్నాను. సేమ్ అంతకుముందు నేను ఫేస్ చేసినట్టుగానే పొగొచ్చేయడము, అలాగే ఒత్తంతా కాలిపోవడం అవుతుంది. అందుకని విక్ హోల్డర్ పెడుతున్నాను. ఈ ఈ బాటిల్ ఆయిల్ అయిపోయే వరకు విక్ హోల్డర్ పెడదాంలే అని చెప్పేసి. సిల్వర్‌దే ఉండింది పక్కకి వేసే విక్ హోల్డరు. అది వేసినా కూడా కాలిపోతుంది. అందుకని ఇది రౌండ్‌ది బ్రాస్‌దే పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇది ఇంతవరకు కూడా చేసుకున్న తర్వాత కాసేపు భగవద్గీత చదువుకుందామనైతే అనుకున్నాను. మామూలుగా ఒక 22 డేస్ గ్యాప్ వచ్చేసిందనమాట అసలు భగవద్గీత చదవడం ఆపి. అందుకని మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి చదువుకోవాలి అని చెప్పేసి ముందు ఆరాధన అయితే సింపుల్‌గా చేసేసుకొని స్వామివారికి బాదం పప్పులు నివేదన చేసుకుందాం అనేసి పెట్టుకున్నా. వంట అయితే ఏమి స్టార్ట్ చేయలే ఇంకా. ఇంక తర్వాత భక్తి యోగంతో స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా గానీ మనకు కొంచెము ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చిందనుకోండి, మనకి బయటికెక్కడికన్నా ఊరెళ్ళి, ట్రిప్పెళ్ళి రావడం వల్ల ఒక వారం, 10 రోజులు అలా గ్యాప్ వచ్చిందంటే స్ట్రెయిట్ అవే మనము ఆరాధన స్టార్ట్ చేయకుండా ముందు తిరుమంజన సేవ అయితే చేసుకుంటామనమాట మూర్తులకి. అలా చేసుకునే ప్రారంభించాలి. ఇది మనకి శ్రీ వైష్ణవాహ్నికంలో ఉంటుంది. గ్యాప్ వచ్చి అంటే మోర్ దెన్ 2 డేస్ మనకి గ్యాప్ వచ్చింది అనంటే అభిషేకం చేసి మళ్ళీ స్థాపించుకొని అప్పుడు ఆరాధన స్టార్ట్ చేయాలి అని చెప్పి. నేనైతే కృష్ణ పెరుమాళ్ళని తీసుకెళ్ళలేదు వేణుగోపాల స్వామిని ఊరికి. ఎందుకంటే అక్కడ మా ఇంట్లో కూడా ఉన్నది వేణుగోపాల స్వామి వారే గదా! అక్కడ తిరువారాధన చేసుకుంటూ ఉన్నాననమాట. స్వామిని ఇక్కడ తీసుకెళ్ళకుండా స్వామి దగ్గర ఇవి నట్స్ ఉంటాయి కదా! ఒక బౌల్‌లో నట్స్ పెట్టి స్వామికి ఇక్కడ ఇంట్లో ఇంకా పూజ మందిరంలో అయితే లైట్ ఆన్‌లోనే ఉంటది. ప్లగ్ పెట్టేసి ఉంటదనమాట. చిన్నది రాధాకృష్ణులది లైట్. అదైతే ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. మనం బయలుదేరేటప్పుడు ఇట్లా దీపము అవి ఏమి లేకుండా చూసేసుకొని, ఆ నివేదనకి తులసి పత్రంతో కలిపేసి స్వామికి పెట్టుకొని మనసులోకి ఆవాహన చేసుకుంటామనమాట. మనం వెళ్ళిన దగ్గర పెట్టుకుంటాము నైవేద్యము ఇవన్నీ కూడా మానసికంగా. నేనెళ్ళింది ఇంటికే కాబట్టి ఇంట్లో అక్కడ నేను చేసుకున్నాను. నైవేద్యం గూడా పెట్టుకున్నాను. నాకది ప్రాబ్లమ్ లేదు. లేదు అనంటే ఇంట్లో ఇక్కడ పెట్టేసాం గదా! మనము నట్స్ ఇవన్నీ కూడాను. మనం వచ్చే వరకు గూడా ఇంక అట్లా ఉంటాయి. వచ్చిన తర్వాత అన్నీ శుభ్రం చేసుకొని, స్వామికి తిరుమంజనం చేసుకొని, మంచిగా నివేదన చేసుకుంటాము. ఇంకా నేను ఇలా పంచోపచారంలాగా చేసేసుకొని ఇంకా పంచశ్లోకి ఉంటుంది. అది అలాగే హరి అష్టకము, శ్రీకృష్ణాష్టకము ఇవి 2 అయితే రోజు చదువుకుంటాను. అలాగే నారాయణ వజ్ర కవచం కూడాను. ఇంకా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచము, ఇంకా భగవద్గీత అయితే 12వ అధ్యాయం భక్తి యోగం అయితే చదువుకున్నాను. అది అర్థంతో సహా తాత్పర్య సహితంగా అనమాట చదువుకున్నా. మనం ఒకసారి చదివేసి మనకు అర్థం తెలిసిపోయింది అనేసి ఊరుకోవడం కాకుండా చదువుతూనే ఉన్నామనుకోండి, చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం అనేది మనకు భగవద్గీతలో తెలుస్తుంది. అది దాని రుచి తెలిసిన వాళ్ళైతే అసలు ఎన్ని సార్లు చదివినా కూడా ఇంకా ఆపరు. పోయిన పొడుగు చదువుకుంటూనే ఉంటారనమాట. ఒకసారి అయిపోయింది మనకి సంస్కృత శ్లోకాలు చదవడం వచ్చేసింది, అర్థం ప్రతి శ్లోకానికి తాత్పర్యం తెలిసింది అని ఊరుకోకుండా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మనం చదువుతూనే ఉంటే ఎప్పుడు కొత్తదనం మనకి తెలుస్తూనే ఉంటుంది. స్వామివారికి ఇంకా విశ్రాంతికి చామరోపచారం చేసేసుకొని ఇంకా ద్వారం అయితే
మూసేసి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఈ దీపారాధనకు ఉంది కదా, ఇది పైన అక్కడ లేకుండా కొంచెం తీసి పీట మీద పెడుతున్నాను. అది ఎందుకంటే ఆ చిన్న మందిరానికి మరీ దగ్గరగా ఉంటుంది కదా, మనము ఆరాధన చేసుకునేటప్పుడు అంటే సరే ఉంది, మరి మనం వెళ్ళిపోయేటప్పుడు దీపం అక్కడే ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఎందుకులే అని చెప్పేసి తీసి కింద పీట మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇక ఈ తిరువారాధన సామాగ్రి ఉన్నాయి కదా, ఇవన్నీ శుభ్రం చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. ఈరోజు ఇంకో కొత్త మెథడ్ అయితే చేయబోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ముందు లెమన్ జ్యూస్ ఒకటి కలిపేసుకొని ఇంకా తర్వాత అవి శుభ్రం చేద్దాంలే అని పెట్టుకున్నాను. చూసారా నా డ్రాలో చాలా తక్కువ ఉన్నాయి, 4 స్పూన్లు 2 గ్లాసులు అట్లాగూ. ఇంతకుముందు అయితే ఒక 25 స్పూన్లు ఉండేవి, ఒక డజన్ గరెట్లు, ఒక డజన్ గ్లాసులు ఇలా ఉండేవి. కొంచెం రీఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట కిచెన్. సో ఆ వీడియో నేను ఈ వీక్లోనే పోస్ట్ చేస్తాను చూసుకొని. సో ఇది కొంచెం లెమన్ కలిపేసుకున్నాను. అంటే ఇన్ని నిమ్మకాయలు అవసరం లేదండి మనం క్లీన్ చేసుకోవడానికి. ముందు లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవాలి అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్నాను అంతే. ఒకటైతే సరిపోతుంది. ఒక గిన్నెలో బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను, సారీ బేకింగ్ సోడా వేసుకున్నాను. అది కొలతలంతా ఏమీ లేదు, మన దగ్గర ఎన్ని ఉన్నాయో వాటిని బట్టి అన్నట్టుగా సుమారున వేసేసాను. కొంచెం ఒక 2 స్పూన్స్ వచ్చేలాగా వేసుకున్నా. అందులో లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి 2 లెమన్ అనమాట చేసేసుకున్నాను. ఇంకా అందులో నీళ్ళు అయితే వామ్ వాటర్ పోస్తే ఇంకేమన్నా బెటర్ రిజల్ట్ ఉంటుందేమో, కానీ నాకు దీంతోనే సరిపోతుంది అని అయితే నాకు అనిపించేసింది. అయితే నిండుగా నీళ్లు పోసేసి ఇంకా ఆ సొల్యూషన్లో ఇవన్నీ పెట్టేసుకున్నా. కొంచెం చిన్న చిన్నవన్నీ పట్టిన వరకు పెట్టేసుకున్నాను. సరే ఈ లెమన్ ముక్కలు కూడా అందులోనే వేసేసాను. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉంచుతున్నా. ఇంకా ఎన్ని పడితే అన్ని పెట్టేయొచ్చని. ఈ చెంబులు కమండలం అయితే పట్టలేదు, ఇంకా అవి తర్వాత కడుగుదాంలే అనేసి. ఇంకా సిల్వర్ వచ్చేసి నేను స్క్రబ్బర్ తోటే రుద్దేస్తున్నాను. డైలీ యూజ్వే కదా, గీతలు పడినా ఇంకా అట్లా ఏం కనపడదు. ముందు కొత్త దాని మీద రుద్దినప్పుడు గీత పడితే అయ్యో అనిపిస్తుంది, కానీ అయినా మళ్ళీ మళ్ళీ ఇంకా దాంతోనే రుద్దుతుంటే ఇంకా గీతలు గీతలు కూడా కలిసిపోయి ఇంక మనకేం అర్థం కాదు. సో నేను ఈ స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్తోనే రుద్దేస్తూ ఉంటాను సిల్వర్వి. అయితే సిల్వర్కి వచ్చేసి డెటాల్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదండి, నేను ఒక 1.5 ఇయర్ ముందు ఉంటే చెప్పాను, అప్పటి నుండి అదే ఫాలో అవుతాను నేను. డెటాల్ హ్యాండ్ వాష్ ఉంది కదా, వైట్ కలర్ బాటిల్ ఏమో పింక్ కలర్లో ఉంటుంది, హ్యాండ్ వాష్ పేస్ట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. దాంతో భలే క్లీన్ అయిపోతాయి సిల్వర్ అయితే. ఇంకా ఇదిగోండి ఒక 5 మినిట్స్ ఇప్పుడు ఆ సిల్వర్వి ఆ ప్లేటు అవి కడిగేసి పెట్టేసి వచ్చాను. ఇంకా తర్వాత తీస్తుంటే ఆ వాటర్లో ఉండి ఎలా మెరుస్తున్నాయి. పెట్టే ముందు చాలా డల్గా ఉన్నాయన్నమాట. ఒక 1 వీక్ 10 డేస్గా ముట్టుకోలేదు కాబట్టి బాగా డల్ అయిపోయాయి. అసలు ఏమి స్క్రబ్ చేసింది కూడా ఏం లేదు కదా, జస్ట్ వాటర్లో ముంచి తీయడమే. మామూలుగా వాటర్ మార్క్స్ ఉంటాయి కదా మనకి బ్రాస్ మీద, అవి కూడా అసలు చూడండి వెనక వైపు దీని మీద అయితే ఉంటాయన్నమాట ఎక్కువ వాటర్ మార్క్స్, అవి కూడా లేకుండా పోయాయి. సో ముందు నేను చెప్పినట్టు ఇందులో వామ్ వాటర్ పోస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్ ఉండొచ్చేమో. నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను. బట్ ఇదైనా కూడా సాటిస్ఫైయింగ్ రిజల్టే అనిపించింది నాకు. లాస్ట్ టైం ఒకసారి ఏం చేశానంటే బేకింగ్ సోడాను వెనిగర్ వేసాను. వెనిగర్ వేసి ఇట్లానే వాటర్ కాదు, ఆ పేస్ట్ లాగా చేసేసి దాంతో స్క్రబ్ చేశాను వీటన్నిటిని చేసి కడిగాను. బాగుంది అది కూడా, కానీ దానికన్నా ఇంకా ఈజీ ప్రాసెస్ ఏమన్నా ట్రై చేద్దామని ఇట్లా చేశాను అనమాట. ఇది కూడా బాగుంది. మన కామెంట్ సెక్షన్లో ఒకరు చెప్పారు, నిమ్ముప్పు ఉంటుంది కదా, నిమ్ముప్పు అంటారు, అది లెమన్ సాల్ట్ ఏదో దాన్ని వాటర్లో వేసి ఆ నీళ్ళల్లో ముంచేయండి, కాసేపు ఉంచి తీస్తే చాలు అనేసి. సో అదైతే నా దగ్గర అవైలబుల్గా లేదు, తీసుకోలేదు నేను. సడన్గా ఇట్లా చేద్దాం అనేసి ట్రై చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఇన్ని నిమ్మకాయలు అక్కర్లేదండి, ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది వీటికి. సో నేను ఎక్కువ స్క్వీజ్ చేసేసాను కూడా కదా, ఇంకా ఇంకా నా వర్క్ టేబుల్ మీద ఉండే గోదాకృష్ణులు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఒకసారి కడిగేద్దాము, ఈ ఫ్లవర్ స్టాండ్ ఇవన్నీ కూడా అని చెప్పేసి తెచ్చేసుకున్నాను. సొల్యూషన్ అయితే ఇది ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి. ఇదేమో కొంచెం పెట్టుకునే వాళ్ళం కదా అప్పట్లో, ఆ కొంచెంది యాంటిక్ పీస్ ఎంత బాగుంటుందో, అందుకే నేను అది టేబుల్ మీద అట్లానే పెట్టేసుకుని ఉంచాను నేను. ఈ కృష్ణ పెరుమాళ్ళను
మనకి గోదాదేవి మాత్రము టేబుల్ మీదే ఉంచుకుంటాను కదా. ఇక్కడ వస్త్రాలంకరణ అని మళ్ళీ తిరునామం ఇట్లా ఏం చెయ్యను. ఇది ఓన్లీ చూసుకోవడానికి పెట్టుకునేవి కాబట్టి ఇంక బొట్లు అలా ఏం పెట్టలేదు. పూజలో పెట్టే మూర్తులు కాదు కదా అనేసి. ఇంక అప్పుడప్పుడు ఇట్లానే క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట. మొదట్లో అయితే మనకి పింక్ కలర్ పౌడర్ ఉంటది కదా! అదేంటి పీతాంబరి అది యూజ్ చేశాను. భలే ఉన్నాయి అనిపించింది. చాలా ఎక్సైటింగ్‌గా అనిపించేది అప్పట్లో ఇవన్నీ కొనుక్కుని కొత్తలో అన్నీ క్లీన్ చేసుకుంటా ఉండేటప్పుడు. దాని తర్వాత శుద్ధం జెల్ ఉంది కదా! స్ప్రే లాగా వచ్చి అది కూడా బాగా అనిపించేది. కానీ అవి యూజ్ చేసినప్పుడు చేతులు గోరులు చుట్టూ నల్లగా అయిపోవడము, స్కిన్ కూడా డల్‌గా అయిపోవడము, కొంచెం క్రాక్స్ లాగా అనిపించడం స్కిన్ మీద ఇట్లాంటివైతే జరిగేవన్నమాట. ఒక 2 రోజులు అలా ఉండిద్ది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతది. కొబ్బరి నూనె రాసుకుంటే అని ఇంకా అలా చెప్పారు గానీ, అయినా ఎందుకులే అనిపించింది. నాకసలు వద్దనిపించింది. మనం ఎప్పటికీ చేసే కార్యక్రమాలు కదా ఇవి. ఏదో ఒకటి 2 సార్లు కంటే సరే అనుకోవచ్చు. ఎప్పటికి చేసేయి గదా! ఎందుకా కెమికల్స్ గోర్లులోకి ఇట్లా అని జెప్పి అవి మానేశా నేను. మానేసి చింతపండుతో రుద్దాను. చింతపండుకి గూడా ఏంటో చేతులు వేళ్ళంతా నల్లగా అయిపోయి చాలా పిచ్చిగా అయిపోయాయన్నమాట. అబ్బో! వద్దు అనిపించింది. ఇంకా లెమన్ ఒక్కటే యూజ్ చేశాను. ఇదిగోండి ఈ బేకింగ్ సోడా, లెమన్ ఆప్షన్ అయితే ఇంకా బావుంది. స్క్రబ్ చేసే పని గూడా లేకుండా భలే అయిపోయింది నాకు. ఇంకా ఇదొకటి ఫాలో అవుదామనేసి ఫిక్స్ అయ్యాను. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర కూడా ఇలా బ్రాస్ పూజా ఐటెమ్స్ ఉండుంటే గనక బేకింగ్ సోడా, అలాగే లెమన్, వామ్ వాటర్ పోసుకోండి. ఇంకా తొందరగా ఇంకా బాగా క్లీన్ అవుతాయేమో స్క్రబ్ చేసే పని లేకుండా. ఇంకా అన్నీ కూడా ఒకసారి నేను తొడవకుండా తీసుకెళ్ళి డిష్ వాషర్‌లోనే పెట్టేసాననమాట. అంటే క్లీన్ డిష్ వాషరేలెండి. అందుకని అట్లా పెట్టేసి ఉంచాను. కాస్త ఎండ పడుతుంది పక్కకి. చక్కగా కొంచెం బాగా క్రిస్ప్‌గా ఆరుతాయనేసి. తులసి కోటలో మొక్క మార్చాను. మార్చడం అంటే తీసి మామూలు పాట్‌లో పెట్టేసాను. ఇందులో ఉండేది. మళ్ళీ కొత్త మట్టి పోసి మొక్క పెట్టుకుందాం అని జెప్పి. ఎప్పుడో 2 ఇయర్స్‌గా అనుకుంటా ఇదే పాట్‌లో అలానే ఉండిపోయింది. సో, అది గూడా మట్టి గూడా బాగా గట్టిగా అయిపోయింది. మొక్క గూడా సరిగ్గా ఎదగట్లేదని జెప్పేసి మట్టి మార్చాలేమో అని తీసానింకా. తీసేసి ఇది ఒకసారి కడిగేసా. శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసాను. నర్సరీకెళ్ళి మళ్ళీ కొత్త మట్టి పోయించుకొని మొక్క పెట్టుకుందామనేసి. తులసి కోటలో మొక్కే ఇదిగో ఈ పాట్‌లో పెట్టాను. పెట్టిన నెక్స్ట్ డే అయితే బాగా కిందకి వంగిపోయి ఉండిందనమాట. అమ్మో! బతకదేమో అని భయపడ్డా గానీ నెక్స్ట్ డేకి మళ్ళీ చక్కగా వచ్చేసింది. బాగొచ్చింది. మొత్తము ఈ చలికో ఏమో గానీ ఆకులన్నీ ఎండిపోయి, రాలిపోయి కొత్త చిగుర్లొస్తూ ఉన్నాయి. కొమ్మలు కట్ చేస్తే ఇంకా వస్తది బాగా అని అంటారు గానీ, నాకేమో భయమేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ అవి గూడా లేకుండా పోతాయా ఏంటి అని జెప్పేసి. మొన్న ఒక పోస్ట్ పెట్టా గదా! మా ఇంటి దగ్గర కృష్ణ తులసి, లక్ష్మి తులసి భలే గుబురుగా వచ్చాయి. ఈ కుండీల్లో ఎట్లనో గానీ చక్కగా నేల మీద అయితే మంచి హెల్తీగా వస్తూ ఉంటాయి గదా! సో, కొంచెం ఎరువేసేసి కొంచెం ఇంకా బాగా పెంచాలి అనేసి అనుకుంటున్నా. ఈ పాట్స్‌లో అయితే ఆకుకూర విత్తనాలు పోసాను. చలికి మొన్నటి వరకు రాలా అసలు ఆకులు. ఇప్పుడు బాగొస్తాయేమో అనేసి కొంచెం పోస్తున్నా. ఇక్కడ ఇంకా చలిగానే ఉంది. తిరుపతిలో చాలా చలుంది. అలాగే చలిగాలులు గూడా బాగా ఉన్నాయి. ఇదిగోండి కొండలు కొంచెం ఫ్రంట్ వ్యూ తక్కువుంటది మాకు. వెనక వైపు బాల్కనీలో నుండయితే బాగా కనిపిస్తాయన్నమాట తిరుమల కొండలు. సరే ఇంక మనకి డిష్ వాషర్ దగ్గర పెట్టుకున్నాను కదా! చక్కగా తడి లేకుండా చక్కగా ఆరిపోయాయి. ఇక్కడ తెచ్చేసి పెట్టేసుకుంటున్నాను వర్క్ టేబుల్ మీద. పెద్ద రాధాకృష్ణులేమో పక్కన టేబుల్ మీద ఉంటారనమాట. డెడికేటెడ్‌గా ఒక టేబుల్ ఉంది కదా! హాఫ్ సర్కిల్ టేబుల్ అక్కడ. ఇంకా గోదాకృష్ణులొచ్చేసి వర్క్ టేబుల్ మీద ఉండడము. ఇలా అలవాటయిపోయింది. మామూలుగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రాధాదేవి ప్రస్తావన ఉండదు అనేసి అంటారు కదా! ప్రతి స్త్రీమూర్తి లక్ష్మీ స్వరూపమే కదా! సో, రాధాదేవిని గూడా మేమైతే లక్ష్మీదేవి లాగానే చూసుకుంటూ ఉంటామనమాట. ఇంట్లో పెట్టిన రాధాకృష్ణుల మూర్తుల్లో అయినా కానీ, ఇంకా ఇస్కాన్ వాళ్ళవి రాధాకృష్ణులది పెద్ద ఫ్రేమ్ ఉంది ఇంట్లో. అందులో అయినా కానీ లక్ష్మీదేవి లాగానే భావిస్తూ ఉంటాం. ఇంకా డిఫరెన్సెస్ ఏమీ లేకుండా. సో, ఇలా అయితే పనులన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం తిరువారాధన చేసుకున్నాను. సో, కంటిన్యూస్‌గా ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా డిఫరెంట్ టాపిక్స్ మీద కూడా అనమాట. అండ్ సో, మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందామండి.
జై శ్రీమన్నారాయణ.